అందరికీ నమస్కారం అండి. ఈ కన్నప్ప సినిమాకి మాటలు రాసే అవకాశం నాకు వచ్చింది. ఒకే ఒక విషయం చెప్తానండి మీకు. ఒక డైలాగ్స్ రాసే రచయితని 3 నెలల పాటు న్యూజిలాండ్ లాంటి దేశానికి, అంటే దేశానికి న్యూజిలాండ్కి డైలాగ్స్ కోసం, అంటే మహానటుడు మోహన్ లాల్ గారు కానీ, మన శరత్ కుమార్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మళ్ళీ మన రైతుల గురించి ఇండియా ఫోన్ చేయడం అన్నీ కాకుండా వాళ్ళతో పాటు తీసుకెళ్లారంటేనే వాళ్ళకి స్క్రిప్ట్ పట్ల ఈ చిత్రం పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందండి. ఇంకా రెండో విషయం అండి, మనం రెగ్యులర్గా మనం వింటాం కదా, ఈ బిర్వాష్టకంలో ఒక మాట ఉంటుంది, త్రిదళం త్రిగుణాకారం అని. ఈ త్రిగుణాలు సాత్విక రజ తమో గుణాలు ఉన్నాయి కదండి. ఆ 3 గుణాలకి ప్రత్యేకలే విష్ణుబాబు గారు, మోహన్ బాబు గారు ఆ హీరోయిన్ క్యారెక్టర్ అండి. అంటే కథ కాదు, దాంట్లో ఉన్న తత్వాన్ని మీకు చెప్పాలనే ప్రయత్నం అండి. ఇంకా త్రిదళంలో మీకు ఒకటి చూస్తారు, 3 ఆకులు ఉంటాయి మీరు చూస్తుంటారు. ఒక ఆకు మోహన్ బాబు గారి పాత్ర అయితే, మరో దళం విష్ణు గారి పాత్ర అయితే, 3వ దళం ఏమో హీరోయిన్ పాత్ర అండి. ఈ వీటిని అన్ని కలిపే కాండం ఏదైతే ఉందో అది ప్రభాస్ క్యారెక్టర్ అండి. మీ అందరికీ ఖచ్చితంగా ప్రభాస్ గారి పేరు చెప్తేనే మీరు ఎలా అయిపోతుంటారు. ఒక్క మాట అండి, ప్రభాస్ గారి పేరు చెప్తేనే మీరు ఇలా వెళ్తున్నారు కదా, రేపు సినిమా చూస్తే మీరు ఎక్కడ అయిపోతారు. డెఫినెట్ గా మీరు ప్రభాస్ గారి ఇంటి నుంచి చివరి వరకు మీరు హాల్లో కనీసం కనురెప్ప వేయడానికి కూడా అరే ఏమైపోతుందో, ఏ అద్భుతం జరుగుతుందో అనేంత పరిస్థితికి వస్తారండి. డెఫినెట్ గా ఇలాంటి గొప్ప సినిమాకి, అంటే దీని గురించి ఏంటంటే అండి, ఒక సినిమా అంటే మనం ఏదో మనకు తోచిన డైలాగ్ రాయకుండా దూరిచెట్టు మహాకావ్యాన్ని చదివాం, బస పురాణం చదివాం, క్రియ పురాణం చదివాం. ఇది కాకుండా భక్తి సాహిత్యంలో, శైవ భక్తి సాహిత్యంలో ఉన్నవన్నీ చదవడం జరిగిందండి. ఇది చదవడే కాకుండా ఇంకా గురువులు పచ్చూరు గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు చదవాలని చెప్పడం. అన్నిటికీ మించి ఏంటంటే మోహన్ బాబు గారు, ఆయన కేవలం ఏదో మాట అంటే మాటగా కాకుండా దాంట్లో ఉన్న తడి, దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటి అది చూస్తారండి. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, భక్తి సినిమా అనేటప్పటికీ ఏదో గ్రాంధికంగా రాసేది ఏమి కాదండి. విష్ణు గారు వెరీ ఫస్ట్ డే మొదటి రోజు చెప్తున్నారు, ప్రతి వాక్యం, ప్రతి మాట, ప్రతి ఒక్కరికి అర్థం కావాలండి. ఏదో గొప్ప పండితుల గురించి వాళ్ళ గురించి అని కాదు, అలాగే కావ్యానికి సంబంధించిన ఆ ప్రశస్తిని, ఆ గొప్పతనాన్ని తగ్గించకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చేయాలి అన్నారు. అదే ప్రయత్నం చేశామని. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు మా అందరి మీద ఉంటాయని మేము నమ్ముతున్నాం. నమస్తే అండి, థ్యాంక్ యూ.